హాయ్ హలో ఎవరిబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ టీమ్తో ముందుగా అయితే రావడం జరిగింది. ఒకప్పటి జనరేషన్లో మనకు తెలిసిన స్టేట్మెంట్ కానీ కొటేషన్ కానీ ఏంటంటే రోటీ కపడా రొమాన్స్, తినడానికి తిండి, వేసుకోవడానికి బట్ట, ఉండడానికి ఒక చిన్న ఇల్లు ఉంటే సరిపోతుంది. బట్ జనరేషన్ మారి ఒక జెన్జీ జనరేషన్కి వచ్చినప్పటికీ సో తినడానికి తిండితోని వేసుకోవడానికి బట్టతోని పాటు కూడా ఇప్పుడున్న జనరేషన్లో కొంచెం రొమాన్స్ కూడా కావాలని అంటున్నారు. సో అందుకే మరి కొత్తగా రోటీ కపడా రొమాన్స్ అంటూ ఆల్రెడీ 22nd రిలీజ్ అవుతుందని అందరూ వెయిట్ చేస్తున్న ఈ సినిమాని ఎందుకో పాస్ చేసి మరొక సర్ప్రైజ్ ఇంతో తొందరలో మన ముందుకు రాబోతుంది అంటున్నారు. మన సర్ప్రైజ్ ఏంటి, అదేంటో మనం అందరం కూడా తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ సార్, నమస్తే అందరికి. సో సర్ప్రైజా, షాకా, ఏం ఫీల్ అవ్వాలి సార్ ఆడియన్స్కి? మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్ని ఫేస్ చేస్తున్నాం మేము. షాకా, సర్ప్రైజా, లేకపోతే ఇంకేంటనేది మాకే కన్ఫ్యూజన్ ఉంది. బట్ ఇట్స్ ఓకే. 22nd అనేది మనం రిలీజ్ డేట్ ప్లాన్ చేసిన ఉండే, బట్ డ్యూ టు హెవీ రష్ ఫిలిమ్స్ కావచ్చు, అనుకోని ఒక ఫిలిం కూడా మళ్ళీ రిలీజ్ డేట్ డ్యూ టు పోస్ట్పోన్ అయ్యి మళ్ళీ 22nd రావడం జరిగింది. అశోక్ గల్లా గారిది ఏదో సినిమా కదా. సో ఆ థియేటర్స్ ఆక్యుపెన్సీ వల్ల సో లాస్ట్ 3 days ముందు చెప్తే మేమే షాక్ అయినాం. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ డేట్ అనేది. బట్ ఇట్స్ ఓకే. చాలా రేర్గా జరుగుతుంటుంది నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇలాగా. రేర్ ఎన్ని టాక్స్ ఉన్నా సినిమా ఇంకా రేపు రిలీజ్ అయిపోతుంది, 2 days వస్తుంది అన్నప్పుడు కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాం. బట్ ఒక డైరెక్టర్గా, ఒక యాక్టర్స్గా ఇందులో సాడ్నెస్ ఎంతవరకు ఉంది, లేకపోతే రేపు ఎక్కువ థియేటర్స్ దొరుకుతుందన్న హ్యాపీనెస్ ఎక్కువ ఉందా? వాట్ వాజ్ యువర్ మైండ్ స్పేస్ అంటే దాని గురించి? అంటే ఇప్పుడు మేము కొత్త వాళ్ళం యాక్చువల్లీ. సో న్యూ కమర్స్. యాజ్ ఎ డైరెక్టర్ ఐఎమ్ న్యూ కమర్, ఆర్టిస్ట్ ఆల్సో న్యూ కమర్స్. సో ఇప్పుడు 100-200 సెంటర్లు పెట్టేస్తే నిండిపోద్ది, హౌస్ఫుల్ అయిపోద్ది అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్తో రావు ఇలాంటి సినిమాలు. స్లో అండ్ స్టడీ, మౌత్ టాక్ కావచ్చు, పాజిటివ్ టాక్స్ వెళ్ళిపోయి సో సినిమా బాగుందంటే ఫస్ట్ ఒక 80 centers 90 centers రిలీజ్ అయిపోయి తర్వాత మెల్లిమెల్లి సెంటర్స్ పెంచుకుంటూ వెళ్ళే సినిమా ఇది. ఆ కేటగిరీ సినిమా. సో స్టార్ పవర్స్ ఉన్న వాళ్ళకంటే, స్టార్ పవర్ ఉన్న ఫిలిమ్స్ ఏంటంటే మీరు 500 screens పెట్టా, 600 screens పెట్టా, హెవీ రష్ ఉంటుంది, ఆడియన్స్ వెయిట్ చేస్తుంటారు సినిమా కోసం. సో అలాంటి సినిమాకి అది వర్కౌట్ అవుతుంది. బట్ అదే కన్విన్స్ చేయడం ట్రై చేసినాం మేము. సో మాకు అట్లీస్ట్ మినిమల్ రిక్వైర్మెంట్ థియేటర్స్ దొరికినా కూడా వీఆర్ గుడ్ అబౌట్ దట్ డేట్. బట్ ప్రాబ్లం వచ్చేసి ఇక అదే డిస్ట్రిబ్యూటర్స్ డెసిషన్స్ కావచ్చు. అంటే యాజ్ ఎ మేకర్స్గా మన సినిమా వరకు మనం డెసిషన్ తీసుకోగలుగుతాం. బట్ డిస్ట్రిబ్యూటర్ ఆల్రెడీ బిజినెస్ అయిపోయింది, డిస్ట్రిబ్యూటర్ సినిమా కొన్నారు. సో వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంటాయి. సో దానికి సొల్యూషన్ మనం ముందు మాట్లాడదాం. అసలు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇలాంటి ప్లాట్ఫామ్ దొరికితే అట్లా నలగకూడదు సినిమా అనేది నాకు కూడా ఉంది. బికాజ్ ఏంటంటే డ్యూ టు దట్ మిస్కమ్యూనికేషన్స్, లాస్ట్ మూమెంట్ కాల్స్ ఉంటాయి కదా. ఆ టైంలో ఏమవుతుంది, ఇప్పుడు మనకి సో మన ఫిల్మ్ బడ్జెట్ ఎంత, ఆల్మోస్ట్ 3.5 to 4 crores బడ్జెట్ ఉంటుంది. సో పబ్లిసిటీ బడ్జెట్ ఎంత ఉంటుంది, 10% ఉంటుంది, 40 lakhs ఉంటుంది. సో స్టార్టింగ్ నుంచి 3 times పోస్ట్పోన్ అయింది ఫిలిం, మీకు కూడా తెలిసి ఉంటుంది. 4th నుంచి 25th నుంచి మళ్ళీ 22nd. సో 4th రిలీజ్ అయినగానే మనం కొంచెం లిక్విడ్స్ పెట్టేసి ఉంటాం కదా డబ్బులు. సో ప్రమోషనల్ బడ్జెట్ కొంచెం పోయింది. సో ఇప్పుడు 25th అన్నప్పుడు ఇంకొంచెం పోయింది మళ్ళీ బడ్జెట్. అది కూడా అంతే, 3 days ముందే, మళ్ళీ అది కూడా 3 days ముందే జరిగింది సేమ్. సో మళ్ళీ ఇంకొంచెం ఇప్పుడు వచ్చేసి 27 ఉన్నదని పెట్టేసినాం. సో ఇప్పుడు మళ్ళీ 3 days ఎక్స్పెక్ట్ చేయాలి, ప్రీ రిలీజ్ ఇవన్నీ కూడా జరిగిపోయింది. సో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. బట్ ఆ 3 days ముందు చెప్పే వరకు ఇట్స్ హెవీ షాక్ ఫర్ అస్. యాజ్ ఎ స్పిరిట్ కావచ్చు, మా ఎనర్జీ కావచ్చు, ఒక్కసారి డైల్యూట్ అయిపోయి మొత్తం శూన్యం అయిపోతుంది కదా, అట్లా అనిపించింది. దానికోసం కూడా మాట్లాడాలనుకుంటున్నాను ఈ ప్లాట్ఫామ్ ద్వారా. ఎవరిని నెగిటివ్ చేయడం కాదు, వీ షుడ్ ఫైండ్ సమ్ సొల్యూషన్. దీనికి సొల్యూషన్ కావాలి కదా. ఇప్పుడు న్యూ కమర్స్ చాలా ఆస్పిరెంట్ డైరెక్టర్స్ కావచ్చు, ఆస్పిరెంట్ యాక్టర్స్ కావచ్చు, లాట్ ఆఫ్ హోప్తో వస్తారు సినిమా చేద్దామా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేయకూడదు. ఎందుకంటే బికాజ్ ఇప్పుడు ఏమైందంటే మీ హెవీ థియేటర్స్ అని చెప్పారు కదా, నాకు ఇప్పుడు 200 centers వచ్చాయి అనుకోండి, ఆల్రెడీ మా బడ్జెట్ అయిపోయింది, ప్రమోషనల్ బడ్జెట్. సో ఇప్పుడు 250 centersకి మేము ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టాలి? ఇట్లా స్టార్ లేరు కదా, ఒక ట్వీట్ పెట్టగానే, ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టగానే సడన్గా చేంజ్ అయిపోయింది అని అందరు జనాలకు వెళ్ళిపోయేది కాదు కదా. సో మళ్ళీ మనం ఆ డేట్ చేంజ్ అయిందని చెప్పడానికి కూడా ప్రమోషన్ బడ్జెట్ ఇన్వెస్ట్ చేయాలి, కొత్త డేట్కి మళ్ళీ ప్రమోషన్ ఖర్చు పెట్టాలి. సో దీంట్లో కన్ఫ్యూజన్లో మాకు అర్థం కావట్లేదు. బట్ ఓకే, మీ నుంచి కాల్ వచ్చింది, సో దాని నుంచి బయటపడి కొంచెం ఇక్కడ కొంచెం మాట్లాడుకుందాం వచ్చాం. ఇంకా చాలా మాట్లాడుకుందాం. బట్ డెఫినెట్లీ గుడ్ థింగ్స్ టేక్స్ టైం అంటూ ఉంటారు. బట్ ఎలాంటి గుడ్ థింగ్స్ టైం తీసుకోవడం మంచిది అంటారా కాదండి? ఎందుకంటే ఒక ఫన్ ఫిల్డ్ ఎమోషనల్ రైడ్ మేము సినిమా చూస్తున్నప్పుడు మేమైతే ఎంజాయ్ చేయడం జరిగింది. ఫస్ట్ హాఫ్ వరకు ఎలా వెళ్తుందో, సెకండ్ హాఫ్ ఎంత హార్డ్ ఒకలా తగులుతుందో, హార్ట్ రించింగ్గా ఉంటుందో, అలాంటి జర్నీ మాకు ఇస్తున్నప్పుడు యాక్టర్స్గా వాట్ వాజ్ యువర్ మైండ్ స్పేస్? మేము స్క్రిప్ట్ వినేటప్పుడు
మేము ఏదైతే జోక్స్ కి నవ్వామో అవన్నీ ఐ కెన్ సీ ఆడియన్స్ స్మైలింగ్ లాఫింగ్ ఎట్ ద సేమ్ పాయింట్. జనరలీ మేము సినిమా తీసేటప్పుడు మాకు అది కామెడీగా ఉన్నా ఒకసారి థియేటర్కి రాగానే ఇఫ్ పీపుల్ డోంట్ లాఫ్ ఎట్ దోస్ పర్టికులర్ మూమెంట్స్ మేము యాక్చువల్లీ లాస్ట్ లైన్ లో నుంచి చూసి వెయిట్ చేస్తూ ఉంటాం. అదే ఇఫ్ దే డు నాట్ లాఫ్ మేము షిట్ ఏంటి అన్న లో అయిపోతుంటాం. బట్ మా సినిమాకి there were so many surprising moments. People were laughing. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము చాలాసార్లు అరే ఇది ఎమోషనల్ సీన్ రా బాబు నవ్వక. బట్ ఇన్ అ వే ఇట్స్ గుడ్ ఫర్ అస్ ఆల్సో దట్ పీపుల్ ఇంటెన్సిటీలో కూడా నవ్వుతున్నారు అని నేను రాసేటప్పుడు నాకు తెలుసు. ఆ ఎమోషన్ లో కూడా నవ్వేయడం అనేది నా టార్గెట్ ఉండే. బట్ అసలు అది వర్కౌట్ అయినప్పుడు గూస్ బంప్స్ వచ్చినాయి. అది ఇంకోటి ఏంటంటే మన మోస్ట్ షాకింగ్ థింగ్ మోస్ట్ అట్లా గూస్ బంప్ థింగ్ ఏమైనా ఉందంటే మీడియా వాళ్ళని పెట్టి మన సింగ్ స్క్రీన్ చేసేసినాం ట్రిపుల్. అసలు టూ మచ్ అండి. అది మస్తు అనిపించింది నాకు ఆ రోజు. యాక్చువల్గా మేము మీడియా వాళ్ళకి ఇచ్చేటప్పుడు నాకు అంటే షో పెట్టేటప్పుడు నాకు పర్సనల్గా భయం ఉండే. ఎందుకంటే మీడియా జర్నలిస్ట్ అనేవారు కొంచెం వేరే రెస్పెక్ట్ వేరే టైప్ ఆఫ్ ఒక థాట్ ప్రాసెస్ రన్ అవుతుంటుంది. వీళ్ళు బయటకు వచ్చినాక ఏం రాస్తారు ఎట్లా రాస్తారు వాళ్ళకి నచ్చుతుందా అంటే నార్మల్ ఆడియన్స్ బాగుంది అని చెప్పి లేకపోతే బాగాలేదు ఇట్లాంటి వీళ్ళు మరీ డైసెక్ట్ చేసి రాసినట్టు ఎట్లుంటుంది అని భయం. బట్ షో అవుతున్న టైంలోనే వీ కెన్ చూసినాం ఇంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. లైక్ ప్రతి సీన్లో కానీ వాళ్ళ అరుచుకుంటూ కామెంట్స్ వేసుకుంటూ లైక్ దే ఆర్ షౌటింగ్ దే ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్. దెన్ అప్పుడు మాకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే మనం చూపించాల్సిన టార్గెటెడ్ ఆడియన్స్ కి వీళ్ళు రీచ్ చేస్తారు ఇప్పుడు అండ్ వీళ్ళకి నచ్చిందంటే ఇంకా చాలు మాకు ఇంకేమున్నది అదే కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అంటే ఒకటి ఈ సందర్భం చెప్పాలి. యాక్చువల్లీ ఆ రోజు మేము చాలా లోలు ఉండే. అంటే ఏడ్ చేసే పరిస్థితి. ఏడుస్తున్నాం మేము నిజంగా జోక్. ఎవ్రీ వన్ ఈస్ క్రైయింగ్ బికాజ్ ఇంత కష్టపడ్డాము ఇంత ఎఫర్ట్స్ పెట్టినాము. ఇది ఒక ఆల్మోస్ట్ అయిపోతుంది ఈ డేట్తో అనుకున్నాం. ఎందుకంటే ముందు నుంచి కూడా జరుగుతుంది కదా. ఫస్ట్ టైం సెకండ్ టైం అంటే ఓకే అడ్జస్టబుల్. ఎఫ్ఎన్సీసీ బయట వీఆర్ షార్టింగ్ ఇప్పుడు కూడా గొంతు పోయింది నాది క్రాక్ అయిపోయింది. అరుస్తున్నాయి మీరు ఎట్లనే 23rd కన్నా పెట్టండి. ఎట్లా 22nd వాళ్ళకి థియేటర్స్ దొరికిన వాళ్ళు స్పేస్ ఇద్దాం నో ప్రాబ్లం. 30 సెంటర్లో పెట్టండి 23rd కైనా పెట్టండి మన సినిమా బాగుంటుంది. అప్పటికే మీ మీడియా రివ్యూ షోస్ కూడా ఎందుకంటే మేము 21st వీళ్ళ రష్ మిగతా సినిమాస్ ఉండే కదా. పిఆర్ఓ గారితో మాట్లాడితే ఏమన్నారంటే 21st ప్రివ్యూకి మీరు ప్రివ్యూ కానీ మీడియాకి ప్రివ్యూ చేస్తే రారు. సో 28th అంటే మేము ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టినాం. అదంతా ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది AAAకి. ఒక్కరోజు ముందు ఇదంతా నేను చెప్పేది 19th రోజు జరుగుతుంది ఇదంతా. మేము అక్కడ కింద నడుస్తుంది ఆల్మోస్ట్ 3 o'clock అయిపోయింది నైట్. సో మేము ఎంత అరిచినా కూడా అవ్వట్లేదు. ఇక ఫైనల్గా లోలు ఉన్నాం కదా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఒకటే సెకండ్ అనుకున్నాం ఫస్ట్ సరే ఈ సినిమాను మోసేది మీడియా. సో అది 1 week మళ్ళీ ఇప్పుడు ఏమన్నారు నెక్స్ట్ వీక్ అంటే ముందే వేయడం అని ఇంకా పెద్ద థ్రెట్ మీకు తెలుసు కదండి. ఒకరోజు ముందు రివ్యూ రైటర్స్కి వేద్దామంటే భయపడతారు మామూలుగా. సో అందరం అనుకున్నాం ఒక డెసిషన్ తీసుకున్నాం. ప్రొడ్యూసర్ కావచ్చు మేము కావచ్చు ఫస్ట్ ఏదైతే ప్లాన్ చేసినా జరగనివ్వండి. సో మనం ఆపొద్దు మీడియా వాళ్ళు చూడనియండి. ఎందుకంటే ఆ సినిమా తెలియాలి కదా ఎందుకు ఇన్నిసార్లు అవుతుందంటే మీడియా అనుకోవచ్చు బయట అనుకోవచ్చు సినిమా బాగాలేదేమో వేరే కారణాలు ఉన్నాయి అనుకోవచ్చు. ఆ పటాపంచలు చేద్దాం నో ప్రాబ్లం. ఇవాళ ఏడుస్తున్నాం కదా వద్దు ఇక ఒక్కరోజు మానేద్దాం ఏమైతే అది చూద్దాం. ఇది ఏదైతే షో ఉందో రన్ చేసేయండి నో ప్రాబ్లం. రివ్యూ ఒక 10 days ముందైనా పర్లేదు పోతే పోయింది పర్లేదు మన సినిమా కాపాడేది కంటెంట్. సో పర్లేదు వేసేయండి అంటే ఆ రోజు మేము అంత నర్వస్గా ఉండి నేను చాలా నర్వస్ ఉన్నాయి. ఈవెన్ వాళ్ళు కూడా మీరు చూడండి ఫేసెస్ అన్ని చాలా మాడిపోయి ఉంటాయి. నిజంగా దేర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎనీ హ్యాపీనెస్. మీ రెస్పాన్స్ చూస్తుంటే అనిపించింది ఒక ధైర్యం అనిపించింది. అమ్మ ఏదో ఒకటి తీసి గట్టెక్కుతుంది సినిమా కోరుకుంటుందేమో అనిపించింది. మేబీ మీడియా వాళ్ళు ముందే చూడాలని కోరుకుందేమో అనిపించింది. బట్ మేడం ఎక్కువగా సజెషన్స్ ఇస్తారంట కదా చాలా 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 దేనిలో అన్నిట్లో యాక్టింగ్ లో ఇస్తారంట అన్నిట్లో డైరెక్షన్ అయితే ఇవ్వలేదు. డైరెక్షన్ ఇస్తే మీరు ఊరుకోరంట కదా సార్. డైరెక్షన్ లో సజెషన్ ఇస్తే లేలే ఇవ్వాలి అంటారంట. ఇండస్ట్రీ తెలిసిపోయింది అనుకుంటా. ఓకే నిజంగా దానిలో యాక్చువల్గా ఇస్తుంది మంచి సజెషన్స్ ఇస్తుంది. మీరు చూసుంటే నాకు ఇచ్చిన సజెషన్ అన్ని ఈమె చేసిందంతా. అలా ఏం లేదండి సజెషన్స్ అలా ఏం లేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ టీమ్ వర్క్ అందరం కలిసి చేసింది. నేను ఫస్ట్ ఒక స్టేట్మెంట్ చూసాను సార్ మీది. అంటే థియేటర్స్ ఫుల్ అవ్వవు థియేటర్స్ టికెట్లు తగ్గవన్నోడికి ఈరోజు థియేటర్ ఫుల్ చేసి చూపిస్తున్నాను చూడండి రా అన్నట్టు. ఇట్స్ రియల్లీ సర్రియల్ మూమెంట్ ఫర్ అండ్ డైరెక్టర్. బికాస్ ఈ లైఫ్లో ఛాలెంజ్లు ఉంటాయి.
నేను ఇప్పుడు లైక్ ప్రీవియస్ రోజు ఎమోషనల్ మాట్లాడాను, బట్ దాంట్లో ఏం చేశారంటే లాట్ ఆఫ్ అదే నెగిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ కాదు, అది మొత్తం చూస్తే నెగిటివ్ సైడ్ రాదు. బట్ తెలుసు కదా మీకు, ఒక్క బిట్ పట్టుకొని ప్లే చేస్తుంటారు, దాని ముందు ఏం ఎమోషన్తో చెప్పాడు ఎవరు పట్టించుకోడు. సో అయితే 2001 నుంచి అనుకున్న కళ, స్క్రీన్ మీద చూసుకోవాలనుకున్న కళ, సో దానికోసం పోరాడి కష్టపడి ఆటుపోట్లు అంటాము, అవమానాలు అంటాము, అన్నీ భరించి సో సినిమా అక్కడ వరకు వచ్చి ఇంత బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి, అంటే ఫ్యామిలీలను కూడా త్యాగం చేసి, ఇప్పుడు ఐఎమ్ ఎ ఫాదర్, బట్ ఈ సినిమా జర్నీలో నాకు పిల్లలను కూడా చూడలేదు, నేను ఎలా ఎదుగురు కూడా తెలియదు నాకు. సడన్గా 1 month దగ్గరికి వెళ్తే ఇంత నుండి ఇంత అయిపోతాడు. ఐఎమ్ ఓకే, ఫీలింగ్ ఎమోషనల్, నో ప్రాబ్లం. సో ఇంత మనం కష్టపడి ఇప్పుడు మా సినిమా తీస్తే, సో దే డోంట్ నో దట్ పెయిన్. బట్ ఇట్స్ వర్త్ ఇట్. అదే సక్సెస్ హిట్స్ డిఫరెంట్ వెన్ నో వన్ బిలీవ్స్ యూ అంటారు. లాట్ ఆఫ్ అంటే ఓకే నేను పట్టేసుకుంటాను, ఓకే యా ఇప్పుడు ఏమంటారు అంటే సక్సెస్ కొట్టారంట. సో ఒక ఎన్ని దాటి సినిమా సక్సెస్ కావాలంటే ఎట్లా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఒక స్పేస్ ఇవ్వాలి కదా, గివ్ సమ్ స్పేస్ బ్రదర్, బికాజ్ ఈవెన్ మీరైనా సినిమా చేశారు, మేమైనా సినిమా చేసాం, ఇట్స్ నాట్ అబౌట్ కంటెంట్ వర్క్స్ అంతే, వేరేది ఏం నడవదు ఇక్కడ, నథింగ్. అంటే మనం ఎలాబరేట్ అయిపోయినాం లైఫ్లో, మొత్తం దాటేసింది సినిమా మీడియం దాటేసింది. నౌ యూ కెన్ హ్యావ్ ఏ వరల్డ్ సినిమా ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యూ కెన్ సీ, యూ కెన్ వాచ్ ఎనీ ఫిలిం ఇన్ జస్ట్ ఇన్ మొబైల్, ఓకే. సో యూ కాంట్ కంట్రోల్ ఆడియన్ కంట్రోల్ చేయడం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమరన్ ఈ స్టిల్ ప్లేయింగ్, అమరన్ అన్ని సినిమాలు వచ్చిపోయాయి, అమరన్ కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఈ కంటెంట్ ఉన్న సినిమా నిలబడుతుంది. సో మా దాంట్లో కంటెంట్ ఉందా లేదా అని ఎట్లా తెలియాలని మీరు కూడా అనుకోవచ్చు. సో ఏదో ఒక సొల్యూషన్ ఎత్తుక్కోవాలి కదా. నేనేమంటాను, ఒక పని చేయండి, మాలాంటి చిన్న సినిమాలకి 1 నెల రోజుల ముందు రివ్యూ చేసేయమని చెప్పండి. ఐఎమ్ రెడీ, ఇఫ్ ఐఎమ్ బిలీవింగ్ ఇన్ మై కంటెంట్, నేను మీకు రివ్యూ చేసేస్తా. 1 month ముందే సెన్సార్ తీసుకొని మీకు రివ్యూ చేస్తా మీ మీడియా వాళ్ళకి. బికాస్ దాన్ని మోసేది మీడియానే, నేను అదే చెప్తున్నా. సో ఆ మీడియా వాళ్ళు బాగుందని అన్నాడంటే నాకు స్పేస్ నాకు ఇచ్చేయండి, ఒక డేట్ ఇచ్చేసేయండి, ఆ డేట్కి తగ్గట్టు నేను ఎఫర్ట్స్ పెడతా. నా దగ్గర ఉన్నది ఇంతే అమౌంట్, మొత్తం ఎఫర్ట్ పెట్టేస్తుంది ఆ సినిమా మీద. ఇప్పుడు ఇలా జరుగుతా కొద్దిగా ఏమైందంటే, ఇప్పుడు నా కంటెంట్ ఉన్న సినిమా ప్రమోట్ కాలేదనుకోండి, జనాలు తెలుసా అండి, మీకు జోక్ కాదు, నిన్న ఎన్ని మెసేజ్లు వచ్చాయంటే నాకు, ఎక్కడుంది సెంటర్, ఒకడైతే బూతు నేను చూపిస్తాను మీకు, వాడు ఏం ఎమోషనల్ పెట్టాడు బుక్ మై షోలో అని పెట్టేసి నీ సినిమానే లేదని పెట్టాడు కింద. సో నేను అనేది ఎట్లా చెప్పాలి వాళ్ళకి, నా ప్రాబ్లమ్స్ ఎట్లా చెప్పాలి? యా, సో మీ మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేసేదంటే, మీకు అలా ఏమైనా అనిపిస్తే, పెద్ద సినిమాలకు ఎట్లా మీరు డేట్ లాక్ చేస్తున్నారో, చిన్న సినిమాకి ఒక 150 theaters పెట్టేయండి. పెట్టేసి మీ మీడియాలనే పిలిచి ఈ రివ్యూ చూడండి, ప్లస్ ఇంకొక 2-3 షోలు మీరు ఆడియన్కి మీరే స్వతహాగా వేసేసి కంటెంట్ ఉందా లేదా, ఈ సినిమాలో దమ్ము ఉందా లేదా, ఉంటే 100 సెంటర్లు పెట్టండి. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, రన్నింగ్ సినిమా తీసేసినాం అనుకోండి, మినిమం ఓపెనింగ్స్ కూడా వస్తాయో రావు, వాళ్ళ తప్పేం లేదని వాళ్ళు ఏం బ్లేమ్ చేయను, వాళ్ళు కరెక్ట్. బట్ మన సినిమాని కాపాడుకోవాలి కదా. ఎన్ని రోజులు మనం ఫీడింగ్ మీద బతుకుతాం. పక్కోళ్ళు వస్తారు 4 వారాలు ఆడిపిస్తారు, ఇక్కడ వాళ్ళు వస్తారు 5 వారాలు ఆడిపిస్తారు. నేనేమంటానంటే వాళ్ళు సినిమాలు ఆడాలి, అన్ని సినిమాలు ఆడాలి. ఇప్పుడు మాకు థియేటర్లు ఏమన్నా అనుకోండి, ఏమంటారు తెలుసా, మన సినిమా మన సెంటర్లో, మన 2 states ఉన్న అన్ని సెంటర్స్ ఏ రాష్ట్రాలలో లేవండి, అన్ని సినిమాలు ఆడితే స్టేట్మెంట్ ఇస్తారు. మరి నా సినిమా ఎందుకు రాలేదు? నేనేమంటా 100 సెంటర్లు నా సినిమా కంటెంట్ దమ్ము ఉంటే. ఇప్పుడు మీరు చూశారు కంటెంట్ సూపర్ ఉంది, అసలు లవ్ అని అన్నారు. ఇప్పుడు ఇలాంటి కంటెంట్ వితౌట్ ప్రమోషన్ బయటికి వెళ్ళింది అనుకోండి, ఎవరు తెలుసు, ఇప్పుడు మల్టిపుల్ రిలీజ్ కదా, అందరూ ఏమనుకుంటారు 22కి వచ్చి వెళ్ళిపోయింది అనుకుంటారు. రేపు మేము ప్రమోట్ చేయలేదు అనుకోండి, రీచ్ అవ్వదు. సో యాజ్ ఈరోజు మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేశానంటే, నెక్స్ట్ వచ్చే సినిమాలకి గివ్ సమ్ స్పేస్, ఒక నోటిఫికేషన్ ఇచ్చేయండి. మీకు దమ్ము ఉందనిపిస్తే మీ సినిమా అనుకుంటే 1 నెల రోజు ముందే రివ్యూ వేసేయండి, రివ్యూ రేటింగ్ షో వేసేయండి. దాంట్లో కానీ రేటింగ్స్ బాగుంటే ఆ 100 ప్రతి మంచి డేట్కి ఒక చిన్న సినిమా 80 సెంటర్సే ఇస్తాము మేము. ఆ 80 సెంటర్స్ మేము నిలబడిన దాన్ని హోల్డ్ చేసినాం అనుకో, మేమే పెంచుతాం. అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, సక్సెస్ అనే పదం వినడానికి ఎన్ని స్ట్రగుల్స్ అవ్వాలో ఒక సినిమాకి, అండ్ నాకు తెలిసి మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అవ్వబోతున్నారేమో రేపటి వచ్చే ప్రతి సినిమాకి కూడా. మిమ్మల్ని చూసుకొని మీ నుంచి చాలా లెర్నింగ్ లెసన్స్ వాళ్ళు నేర్చుకుంటారేమో. ఒక మంచి సినిమా తీసినా దాని నుంచి వచ్చే హర్డిల్స్ ఎన్ని అని. బట్ యాజ్ అన్ యాక్టర్స్, వాట్ వాజ్ యువర్ రియల్ స్ట్రగుల్స్
సినిమా చేసినప్పుడు చేసిన తర్వాత స్టిల్ ఇంకా స్ట్రగ్లింగ్ ఒక సినిమాని ముందు తీసుకురావడం? అంటే చేయకముందు ఒక డిఫరెంట్ జర్నీ అండి అది. అది ఏంటంటే సినిమాలకు రావడానికి చేసిన ప్రతిదీ మన చేతిలో ఉంటాయి. సినిమాలకు రావడానికి వచ్చినాక యాక్టింగ్ అంతా మన చేతిలో ఉంటుంది. రిలీజ్ మన చేతిలో ఉండదు. యాక్టర్స్ లాగా యాక్టర్స్ ఆర్ జస్ట్ లైక్ టూల్స్. వాళ్ళు వస్తారు, డైరెక్టర్ చెప్పింది చేయాలి. సో ఈ 2 ప్రాసెస్లో ప్రతి యాక్టర్ ఎంజాయ్ చేస్తాడు. ఈ థర్డ్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దే కాంట్ ఎంజాయ్ ఇట్ బికాస్ వాళ్ళ హ్యాండ్స్లో ఏమీ ఉండదు. రిలీజ్ అయ్యేదాకా ఆగాలి, ఏమేమో బిజినెస్ అంతా చూసుకోవాలి, ఏమవుతుంది అది ఇది అని. బట్ గాడ్స్ గ్రేస్ తోని మేము ఇప్పుడు కూడా కొంచెం బాధలో ఏదో హ్యాపీగా అందరం టీమ్ లాగా ఉన్నాం కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాం. అదేదో సింగిల్ సినిమా తీసుకొని ఉంటే సోలో సినిమా ఇద్దరే ఉండి ఎప్పుడు లైబ్రరీలో కూర్చుని ఉండేది. బట్ యా నౌ ఆల్సో యూఆర్ జస్ట్ ఓకే, పోతుంది కదా, వస్తుంది థియేటర్స్ అయితే ఇప్పుడు 28th వీఆర్ కమింగ్ విత్ గుడ్ కంటెంట్. సో పీపుల్ ఆర్ ఎంజాయింగ్ అనేది కాన్ఫిడెన్స్ ఉంది. దాంతో వీఆర్ హ్యాపీ. బట్ నాకు తెలిసి మ్యాక్సిమం యూ హ్యావ్ సమ్ లిటిల్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ వాళ్ళిద్దరితో పోల్చుకుంటే. చాలా. ఎందుకంటే ఫ్రమ్ బూట్కట్ బాలరాజు ఇప్పటికీ కూడా ఒక సినిమా నుంచి బయటకు తీసుకొచ్చి ఆడియన్స్ని యాక్సెప్టెన్స్ అనేది అంత కష్టమో మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి. బట్ వాట్ అబౌట్ రోటీ కపడా రొమాన్స్ అండ్ ఏది మీ హార్ట్కి చాలా దగ్గరగా అనిపిస్తుంది దిస్ జర్నీ మొత్తంలో చూసుకుంటే? I think, see, the worst thing is when we do a bad film, అది రిలీజ్ అయ్యి వెళ్ళిపోతుంది, ఆ జోన్ వేరు. బట్ వెన్ యూ నో సినిమా బాగుందని తెలిసి కరెక్ట్ టైం, ఏ సినిమా ఎంత బాగున్నా కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో మంచి సినిమా చేసిన తర్వాత కూడా వెన్ వీ డోంట్ గెట్ దట్ స్పేస్ వీ డిజర్వ్, దట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ ఎనీ యాక్టర్. సో హోప్ఫుల్లీ 28th మాకు మంచి డేట్, ఇట్ విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ లక్ ఫర్ అవర్ హార్డ్ వర్క్ అనుకుంటున్నాము. యా, సో దట్స్ దాట్. అండ్ ఆర్కేఆర్ చేసిన తర్వాత ఐ వాంట్ డూ మోర్ ఆఫ్ సచ్ ఫిల్మ్స్. తెలుసా, చాలా మంది అడుగుతారు సింగిల్ లీడ్, మీరు సింగిల్ లీడ్గా చేస్తున్నారు అది ఇది అని. బట్ ఐ రియలైజ్ సింగిల్ లీడ్ ఇస్ వెరీ బోరింగ్ అండి. అంటే ఇంతమందితో కలిపి చేసిన తర్వాత వీ కెన్ మేక్ అ లాట్ ఆఫ్ మెమరీస్. చాలా మంది చెప్తారు జర్నీ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ డెస్టినేషన్ కదా. సో ఐమ్ లైక్ లిటరలీ లుకింగ్ ఫార్వర్డ్. నాకు నెక్స్ట్ టైం ఏదైనా గ్రూప్ ఫిల్మ్స్ వస్తే ఐ డెఫినెట్లీ గో డౌన్, వెళ్ళి విని ఐల్ ట్రై టు గివ్ ఇట్ అ ఛాన్స్ అనమాట. సో దట్స్ వాట్ ఐ రియలైజ్డ్ విత్ ఆర్కేఆర్. యా సార్, బట్ వన్ థింగ్ నాకు సినిమా చూసినప్పుడు చాలా బాగా అనిపించింది ఏంటంటే ఇప్పుడు కూడా రియల్ లైఫ్కి సినిమా మీద చూసిన దానికి ప్రతి ఒక్కరు కూడా ఆ స్పేస్ని యూజ్ చేసుకోవడం కానీ లేకపోతే ఉన్నదాన్ని ఇంకొంచెం ఐడియాలజీగా టర్న్ చేసుకోవడం కానీ ఉంటుంది. బట్ రోటీ కపడా రొమాన్స్లోని ఆ జెన్జీ జనరేషన్లో వాట్ వి ఎక్స్పీరియన్స్, ఒక గర్ల్ ఫ్రెండ్తో మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, అదంతా అంత పర్ఫెక్ట్గా వితౌట్ ఆ సెంట్రల్ లైన్ తీసుకొని అంత పర్ఫెక్ట్గా ఎలా బ్లెండ్ చేయగలరు? దట్స్ మై ఫస్ట్ క్వశ్చన్. అదే చెప్పాను ఇలా నీకు చెప్పా. ఈ ఫిలిం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 7 years అండి నా జర్నీ ఆన్ దిస్ ఫిలిం. దట్ ఈస్ దాని మీద ఐ ఫెల్ట్ ఎమోషనల్ యాక్చువల్లీ. దిస్ ఈజ్ మై బేబీ, ఓకే. సో ఐఎమ్ క్యారింగ్ దిస్ బేబీ ఆల్మోస్ట్ ఫ్రమ్ 7 years. సో అదే అంటున్నా కదా, మా అంటే ఈ సినిమాని చూసుకోవాలనుకుంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మా సెకండ్ అబ్బాయి వాడు కడుపులో 2 months ఉండే. సినిమా స్టార్ట్ అయినప్పుడు 7 years back. యా, Okay. 2 months బేబీ అప్పుడే కన్సీవ్ అయిన చెప్పి 2 months బేబీ వాడు కడుపులో ఉన్నాడు అప్పుడే 2 months వాడు. సో అక్కడి నుంచి ఇప్పుడు ఈ సినిమా నేను ఏజ్ చూడాలనుకుంటే ఇప్పుడు వాడు ఆల్మోస్ట్ 6 years దాటేసిండు. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 7 years జర్నీ. సో అదే అంటున్నాను, అంటే ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంత ఎఫర్ట్స్ పెట్టి అంతే అనుకున్నా మీకు ఎక్కడ దొరకదు, ఒక్క ఫ్రేమ్ కూడా దొరకదు. ఎవ్రీ ఫ్రేమ్ విల్ స్పీక్ యాక్చువల్లీ, మీతో మాట్లాడుతుంది, ప్రతి ఫ్రేమ్ మాట్లాడుతుంది. అందుకనే నాకు అంత యూఫోరియా క్రియేట్ అయ్యింది. అందుకనే నేను ఒక 10 days ముందు నేను షో వేయాలంటే ఆ 7 years నాకు తెలుసు, డీటెయిలింగ్ తెలుసు, నాకు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో తెలుసు, ఈ సినిమా పేరు పెట్టలేనని తెలుసు. అందుకనే రిలీజ్ అయ్యే రోజు కూడా అన్ని భరించి ఆ రోజు కొంచెం ఎమోషనల్గా మాట్లాడడం. అందరూ ఏమనుకున్నారంటే దిస్ ఈజ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారు. ఐఎమ్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్. నేను ఏ రోజు ఓవర్ కాన్ఫిడెంట్గా లేను. నా సినిమాలో దమ్ము ఉంటే మాట్లాడతా, దమ్ము లేకపోతే మీరు చూడండి, రేపు ఎప్పుడైనా చూడండి విక్రమ్ రెడ్డి మాట్లాడతారంటే సినిమా పోయినట్టు. నా సినిమా నేను ఒకటైతే చెప్పాలి, మాట్లాడతా. సినిమా మీరు అడిగింది ఉంది కదా, లైక్ అంత థిన్ లైన్లో ఎట్లా చేశారు అనేది. ఆయన డీటెయిలింగ్ ఎన్ని ఇయర్స్ నుంచి చేసినా నాకు ఒకసారి ఐమాక్స్లో AAAలో షో వాడగానే నాకు అర్థమైంది ఏంటంటే స్క్రిప్ట్ కమర్షియల్గా రాసుకున్న క్యారెక్టర్స్కి కనెక్టివిటీ ఇచ్చారు. సో అప్పుడు చాలా మంది ఓన్ చేసేసుకుంటారు.
కమర్షియల్ గా లేదు, ఫుల్ ఆర్టిస్టిక్ గా తీసిండు అనేది ఉండదు. సో ఆ కమర్షియల్ స్క్రిప్ట్ లో పెట్టాడు, అది బయటకు కనిపించదు. కనెక్టివిటీ క్యారెక్టర్స్ లో ఉంది. సో అందరే మాకు దగ్గర వీడు నాలాగే ఉన్నాడు, వాళ్ళని నేను బ్రేస్లెట్ వేసుకుంటా, ఇట్లాంటివి అన్ని ఉన్నాయి. చాలా ఇంటెలిజెంట్ గా రాసిండు అవి. అండ్ చాలా ఎట్లా అంటే ఒక్క ఫ్రేమ్ లో మీరు ఎక్కడ 8 మందిని చూడరు. అది ప్లేన్ అనిపించాలంటే చాలా కష్టం అది. ఎందుకంటే 8 మంది ఒక దగ్గర పెడితే ఒక మాంటేజ్ క్రియేట్ చేసి సీన్ పెట్టేయచ్చు, కానీ ఎవరైనా తక్కువ అయినా సీన్ రాయాల్సిందే అక్కడ. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్ 4 స్టోరీస్ అట్లా డిఫరెంట్ గా రాసి ఎక్కడ ఎవరిని కలపకుండా, అది కొంచెం కష్టమైన పని. ఆయన 7 years తీసుకుంటు కాబట్టి అంటే 7 years అంటే ఆల్మోస్ట్ 1.5 year కి అయిపోయింది స్క్రిప్టింగ్. బట్ జర్నీ చూసిరా, ఈ సినిమాని ఎక్కియాలి సెల్ అయ్యడం మీకు చూసిరా అమ్మ అసలు ఏంటంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అమ్మాయి ఎవరు? అది మాత్రం నిజం సార్. నన్ను ఏ అమ్మాయి ఇన్స్పైర్ చేయలేదు, బట్ నన్ను ఇన్స్పైర్ చేసింది ఏంటంటే సిచ్యువేషన్స్. అంటే ఈ సినిమా రాస్తున్నప్పుడు క్లైమాక్స్ అనేది పట్టుకుంటాం కదండి. ఇప్పుడు మీరు అన్నారు కదా క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, లాస్ట్ 15 minutes ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇట్లాంటి క్లైమాక్స్ ఈ సినిమాలో ఉంటుందని. సో ఆ క్లైమాక్స్ పట్టుకున్నప్పుడు ఆ పట్టుకోవడం ఉంటుంది చూసినారు అంటే క్లైమాక్స్ పాయింట్ పట్టుకోవడము. అది పట్టుకోవడానికి రీజన్ ఏంటంటే లాట్ ఆఫ్ స్టోరీస్ చూస్తుంటాము లైఫ్లో. ఈవెన్ ఇప్పుడు మీరు టచ్ చేసారు అనుకోండి, మీ 10th class నుంచి ఇప్పటి వరకు మీ ఫ్రెండ్స్కి బ్రేకప్ స్టోరీస్ ఉంటాయి. అమ్మాయి వస్తుంది, వాడు అమ్మాయి కోసం బాధపడుతుంటాడు, కొట్టుమిట్టాడుతుంటాడు, విలువలో కొట్టుకుంటుంటాడు. ఓకే, సో అట్లాంటి ఫ్రెండ్స్ నాకు చాలామంది స్టోరీ చూసినాను. సో అంటే వాళ్ళందరూ ఏదైతే ఒక ఆన్సర్ అనుకుంటారు కదా, ఒక పీస్ అంటాం చూసినావా, వాళ్ళకి ఎట్లనో ఒక రూపంలో పీస్ ఇవ్వాలని షిఫ్టింగ్ చేస్తున్నప్పుడు 15 minutes క్లైమాక్స్ రాసిన చూడండి, అది నన్ను ఇప్పటివరకు నడిపించింది. ఆ 15 minutes అందరు చూడాలనేది నా కోరిక. అందుకని ఈ 7 years నేను ఏ రోజు ఈ సినిమాని వదలలే. మొన్న కూడా నా రిలీజ్ చేయడం ఆపితే కూడా నేను కొట్లాడుకొని అన్ని చేసి ఎందుకు అంత చేసి మీకు మీడియా సినిమా వేసానంటే ఈ సినిమా ఆగకూడదు. ఈ సినిమా అనేది ఈ బ్రేకప్స్లో ఉండి మన ఏమంటారు కాన్సిక్వెన్సెస్ అంటాం చూసిన ఇమీడియట్లో ఏదో ఆ టైంలో హైపర్ డెసిషన్ తీసుకుంటారు, ఇన్స్టెంట్ డెసిషన్స్ హైపర్ ఉంటారు. ఆ హైపర్లో ఏమైందంటే ఒక్కొక్కరు లైఫ్లు ఖరాబ్ అయిపోతాయి. అమ్మాయికైనా డ్యామేజ్ అవుతుంది, అబ్బాయికైనా డ్యామేజ్ అయిపోతుంది. సో ఈ సినిమా చూసినోడు ఎవరు డ్యామేజ్ చేయడు నెక్స్ట్ నుంచి. నిజంగా అండి, మీరు చూసారు కాబట్టి చెప్తున్నా, లేదా ఇవన్నీ చెప్పలే ఏ ఇంటర్వ్యూలో, బికాజ్ యు నో ద ఫిలిం. సో మీకు అర్థమవుతుంటుంది, మీరు ప్రాసెస్ చేసుకోగలరు. బట్ వేరే ఇంటర్వ్యూ చెప్పాను అనుకోండి, ఆ సినిమా తెలియదు ఏదో చెప్తుంటారా అనుకుంటారు. బట్ మీ ఎందుకు చూసిన వాళ్ళతో మాట్లాడితేనే బెటర్, అప్పుడు మాట్లాడదు అనుకున్నా. కానీ ఆ 15 minutes అనేది చాలా మందిని నడిపిస్తుంది ముందుకి. ఇంతకుముందుకి ఏమైనా చేదనుభవాలు ఉన్నా కూడా దాన్ని వాళ్ళు దాటేస్తారు ఈ సినిమాతో. పక్కా బ్రేకప్ అయిన తర్వాత కొంచెం గ్రడ్జు లోపల చిన్న కైండ్ ఆఫ్ కోపం ఉంటుంది కదా, వాళ్ళు ఒక మెసేజ్ పక్కా కొడతాడు. సార్ ఎప్పుడు కూడా ఒక సినిమా మేము చూస్తున్నప్పుడు ఒక మీడియా పర్సన్ వెళ్ళి కూర్చొని ఏం తప్పులు దొరికితే ఎలా అనేది ఎప్పుడు చూస్తాం. బట్ రోటీ కపడా రొమాన్స్లో జస్ట్ 5 minutes ఫ్రమ్ ఏ రెగ్యులర్ మీడియా పర్సన్ టు రెగ్యులర్ పర్సన్కి అలా టర్న్ అయ్యి ఆ క్యారెక్టర్స్లోకి అలా తీసుకొని అందులోంచి ఒక క్యారెక్టర్ నేను లాక్కొని ఎస్ ఇది నా క్యారెక్టర్, దీనికి చాలా దగ్గరగా ఉంది, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయవచ్చు నాలాగే చేస్తాడా కొంచెం అంటే బ్యూటిఫుల్ ఆర్ట్ సార్ క్యారెక్టర్ ఆర్ట్ మీరు ఏ క్యారెక్టర్ కి ఇప్పుడు చెప్పకూడదు బాగుంటది చెప్పండి. ఐ వాంట్ టు నో అంటే విచ్ క్యారెక్టర్ యు కనెక్టెడ్. నేను ఒకప్పుడు ఆర్జేనే, మన దివ్య కూడా ఉందా లైఫ్ లో? దివ్యాలన్నీ దీపాలు ఆరిపోయి ఈరోజు బ్యూటిఫుల్. బట్ అంటే లాస్ట్ 15 minutes క్లైమాక్స్ ఉంది సార్, నాకు పర్సెప్షన్ చేంజ్ అయింది సార్. బ్రేకప్ మీద వాల్యూ కానీ అంటే డెసిషన్ మేకింగ్ మీద కానీ పర్సెప్షన్ ఆన్ ద ఉమెన్ ఆర్ మెన్ కానీ ఇవన్నీ కూడా ఒక పర్సన్ గా చేంజ్ అయ్యాయి. బట్ అస్ అన్ యాక్టర్స్ మీకేమైనా ఆ చేంజ్ ఓవర్స్ ఏమైనా కనబడ్డాయి సినిమా చేసినప్పుడు, చేసేసిన తర్వాత? ఫుల్ ఎన్లైట్మెంట్ ఉన్నది మాకు చేశాకనా చెప్పాను, ఇప్పుడే చెప్పాను కదండి. అంటే బేసిక్గా అమ్మాయిలు అంటే ఈమెకి, అబ్బాయిలు అంటే ఈమెకి ఎట్లా గ్రాడ్యుయేట్ తీసుకోదనందో నాకు అంతే. మరి దింపు అక్కడ దింపు అంటే నువ్వేరా అనడం కాకుండా పోయి తీసుకురావడం ఇట్లాంటి కొన్ని చేంజెస్ వచ్చినాయి. లైక్ స్క్రిప్ట్ తో ట్రావెల్ అవుతుంటాం కదా, సో నాకు కూడా అనిపించింది ఓకే ఇవన్నీ చేస్తే కూడా ఎంటర్టైనింగ్ ఉంది అన్నట్టు. లైక్ నాకు మంచిగా అనిపించింది. బట్ అక్రాస్ ద జర్నీ వాట్ ఆర్ ద చేంజ్ ఓవర్స్ యూ కెన్ అబ్జర్వ్? ఇంత జర్నీలోని రోటీ కపడా రొమాన్స్ ఇంత జర్నీ చేస్తారు కాబట్టి చేంజ్ ఓవర్స్ మీ లైఫ్ లో ఎక్కువగా చూసినవి? చేంజ్ ఓవర్ అయితే అంటే గడ్డము, తెల్లగడ్డం. ఓకే, మా పెద్దోడు 6 years ఉంటే 12 అయ్యిండు. ఓకే, మావాడు పుట్టలేదు కదా, ఆడు పుట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ పోతున్నాడు.
నేను ఇంకా ఈ సినిమా పట్టుకొని కూర్చున్నా. వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే అదే అండి, ఇప్పుడు ఏంటంటే అదే చేంజ్ ఎవరంటే బిగ్ చేంజ్, బికాస్ ఐ థింక్ ఐఎమ్ 32 స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఫిలిం. రైట్ నో ఐఎమ్ 39. ఐ గ్రోన్ ఎ లాట్ రైట్ నో. 7 yearsలో జీవితాలు కావచ్చు, అంటే ప్రాసెస్ తీసుకోవడం కావచ్చు, చాలా మారినాయి, చాలా మారింది. నాకు ఇంకేంటంటే ఇండస్ట్రీ కూడా చేంజ్ అయితే చూడాలని ఉంది. సో చాలా కానీ- క్వశ్చన్ మార్క్ ఏంటంటే సార్, మ్మ్. వేణుగోపాల్ గారు లాంటి వాళ్ళు కూడా ఉండి కూడా స్టిల్ దీనికి ఇంకా స్ట్రగ్లింగ్స్ అవుతున్నాయి అంటే మీడియాలో మాకు కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆయన ఫిల్మోగ్రఫీ చూసి ఆయనకున్న కాంటాక్ట్స్ చూసి 14-15 ఫిలిమ్స్ బ్యానర్ అది. అంత ఉండి కూడా స్టిల్ ఇంకా స్ట్రగ్లింగ్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, దిస్ ఎ థ్రెట్ అన్నా నేను. మీకు అర్థం కాలేదు, దిస్ ఎ థ్రెట్. వాళ్ళు కూడా మేల్కోవాలి. ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చు, ఇప్పుడు పక్క రాష్ట్రంలో సినిమా వస్తే ఫీడింగ్ నడిపించేస్తారు, అదే అన్న. ఏషియన్ నెట్వర్క్ కావచ్చు, ఇప్పుడు రైట్ నో దే ఆర్ హ్యాండ్లింగ్ థియేటర్స్, అండ్ ఈవెన్ దిల్రాజు సార్ కావచ్చు, అండ్ సమ్ కైండ్ ఆఫ్ థియేటర్స్, సురేష్ బాబు గారు కావచ్చు, లైక్ అల్లరవింద్ గారు కావచ్చు. వాళ్ళందరూ సినిమా చూస్తూ ఇక్కడ వచ్చారు. సో ఇప్పుడు మలయాళం సినిమా డబ్ చేసి పెట్టడానికి చాలా ఈజీ, బట్ అదే మలయాళం సినిమా తెలుగులో అలాంటి సినిమా మన ఆరిజిన్స్ ఉన్న సినిమా తీయడం చాలా కష్టం. సో అది ఎందుకు ఎప్పుడు వస్తుంది అంటే, కష్టం అని ఎందుకు అంటున్నానంటే, ఇఫ్ యూ ఎంకరేజ్, నువ్వు ఎంకరేజ్ చేయాలి, అరే ఇంత ఎఫర్ట్ పెడితే సినిమా రిలీజ్ అయిద్దిరా, అరే మనకంటూ అప్లాస్ వస్తుందిరా, జనాలు మన గురించి మాట్లాడుకుంటారా అనే ఫీల్, ఆ కిక్ ఇచ్చారనుకోండి, వస్తూనే ఉంటాయి సినిమాలు. ఏదంటే అరే డబ్బింగ్ సినిమారా, అది పెట్టామరా, ఇది పెట్టామరా, తమిళ వాళ్ళు కాపాడుకుంటున్నారు ఆ సినిమాని. వాళ్ళు ఉండండి, వాళ్ళ రూట్స్లో ఉన్నారండి, వాళ్ళు కాపాడుకుంటారు ఆ సినిమాని. మనమే ఏందో నాకు తెలియదు. నేను బ్లేమ్ కాదండి, ఇది నాకు వాళ్ళు చేసేదంతా 100% కరెక్ట్. ఏంటంటే వాళ్ళకున్న థియేటర్స్కి నెట్వర్క్ నడిపించాలి, బిజినెస్ కదండి. నేనేమన్నా ఆ బిజినెస్ చేస్తూనే యూ హ్యావ్ టు సేవ్ అవర్ రూట్స్. అంటే మన సినిమా కావచ్చు, మన మేకర్స్ కావచ్చు. ఇప్పుడు నేను ఒక మాట అండి, సందీప్ రెడ్డి వంగ గారు ఉన్నారు, అర్జున్ రెడ్డి తీయడానికి ఆయన 6.5 years పట్టింది. ఒకవేళ ఆ 6.5 years ఆయన చేయలేక పరిస్థితి ఉంటే, అర్జున్ రెడ్డి అనే సినిమా చేయలేకపోయి ఉంటే, సందీప్ రెడ్డి వంగ ఇంకా అక్కడక్కడే ఉండేటోడు, కేఫ్ మిలాంచి అక్కడక్కడ కూర్చునేటోడు. ఆ సినిమా మీడియం బయటకు వచ్చిన మాట రోరింగ్ సక్సెస్. ఈజ్ రైట్ నో ఈజ్ అ టాప్ డైరెక్టర్. ఇప్పుడు రైట్ నో ఈ సిట్టింగ్ ఇన్ బాలీవుడ్. ఓకే, ఇప్పుడు ఈ సినిమా ద్వారా కూడా నేను ఎక్కడ కూర్చోడో ఎవరు తెలియదు, వాళ్ళు ఎక్కడ దాకా వెళ్తారో తెలియదు. చిరంజీవి గారు జర్నీ అని ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది, అండ్ ఇట్స్ అ బేసిక్ రూట్. ఈవెన్ రాజమౌళి గారు స్టూడెంట్ నెంబర్ 1తో స్టార్ట్ అయ్యి రైట్ నో ఈజ్ ఇన్ హాలీవుడ్గా ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా చేస్తున్నారు. సో ఇప్పుడు నేను నన్ను ఇక్కడ తొక్కేశారనుకోండి, అట్లాంటి సినిమా మీరు చూడలేరు. ప్లీజ్ సపోర్ట్, స్ట్రెంగ్త్ ఉన్న క్రియేటర్స్ కానీ సపోర్ట్ చేశారనుకోండి, నేను ఇంకొక ఆర్ఆర్ఆర్ తీస్తా. యా, రేపు ఫ్యూచర్ ఏంటి, రాజమౌళి గారి తర్వాత ఎవరో సినిమా చేయాలి కదా. అంటే రిటైర్ స్టేజ్ ఎవరికైనా వస్తుందండి. రైట్, ఇప్పుడు మీరు చూస్తే కె విశ్వనాథ్ గారు కావచ్చు, దాసనారాయణ రావు గారు కావచ్చు, రాఘవేంద్రరావు గారు కావచ్చు, ఎపిక్ డైరెక్టర్ ఉన్నారు మన దగ్గర. అప్పట్లో కూడా కేవీ రెడ్డి గారు, చాలామంది ఉన్నారు, చాలామంది ఎపిక్ డైరెక్టర్స్ ఉన్నారు. బట్ ఆఫ్టర్ దాట్ ఒకరు చూస్తారు కదా, టేక్ ఓవర్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. రైట్ నో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఉన్నారు, ఆయన తర్వాత ఇంకోరు వస్తారు. ఇది స్టార్ట్ అవ్వాలి, కానీ డైరెక్టర్స్ కనబడట్లేదు, ఎందుకంటే ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. బికాజ్ ఇట్స్ అ పెయిన్ఫుల్ థింగ్. సారీ, వేరేలాగా నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు మళ్ళీ కూడా, బికాజ్ వీ హ్యావ్ టు సేవ్ అవర్ సినిమా, సేవ్ లైక్ క్రియేటర్స్. నేను ఆర్ఆర్ తీస్తా, నేను తీయగలను, నన్ను కాపాడు, ఫస్ట్ కాపాడేది మీకు ఆర్ఆర్ ఇస్తా నేను. బట్ హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్స్ ఇండస్ట్రీలోకి రావడానికి, ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి? సినిమాలు అందరికీ చూస్తుంటారు, చిరంజీవి గారే ఉంటారు ఎప్పుడు. చూసి స్టెప్పులు వేద్దామంటే రావు, విజిల్ తప్ప ఏది రాదు, యాక్టింగ్. తర్వాత అదొకటే హ్యాపీనెస్ తో స్టార్ట్ అయినాం. కానీ ఆయన చూసి సినిమాలకు రావాలని అయితే థాట్ లేకుండే, ఆయన చూసి విజిలేసాడు, పేపర్లు వేసాడు మాత్రమే ఉండే. మెల్లమెల్ల ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం యాక్టర్స్ రావడం, వీళ్ళందరూ ఉంటారు కదా, విజయ్ దేవరకొండ గారు కానీ, లేకపోతే ఇంకా సిద్ధు జొన్నగడ్డ, విశ్వక్ సింగ్, వీళ్ళందరూ చూస్తుంటే లైక్ సెల్ఫ్ మేడ్ స్టార్స్. లైక్ చూస్తుంటే వై కాంట్ వి గివ్ ఎ షాట్. దాంతోపాటు ట్రయల్స్ చేసి అన్నీ చేసినాక ఇన్స్పిరేషన్స్ ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మారుతుంటారు. లైక్ అది హీరోయిన్స్ నుంచి కానీ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి అయినా తీసుకొని నాకు అన్ని ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అంతా ఇన్స్పిరేషన్ నాకైతే. మేఘా మ్యామ్ మీ లైఫ్లో అలా ఉంది. సరే, ఆయన పేరు నేను జస్ట్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను. అంటే నాకు ఎప్పటి నుంచి ఫీల్ ఇంటూ, నాకు ఆర్ట్స్ కానీ, డాన్స్ కానీ, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. సో when I started getting opportunities, I took them అంతే, బికాస్ నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అంతే. సార్ మీ లైఫ్లో 2 లివింగ్ లెజెండ్స్
లైక్ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, అదే. వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఈరోజు ఈ పొజిషన్. అవునండి. But మీకు ఎట్లా తెలిసింది? ఆ ఇన్స్పిరేషన్ ఎలా బ్రాటప్ చేసుకుంటారు అనేది ద మెయిన్ క్వశ్చన్. అదే అండి, నేను చైల్డ్హుడ్లో డెమిగాడ్స్ ఉంటారు, వాళ్ళ దేహార డెమిగాడ్. నేను అసలు ఆ స్క్రీన్లో వాళ్ళని చూసి అట్లా ఫీల్ అయ్యేది. నన్ను ఇప్పుడు తీసుకొచ్చింది వాళ్ళే, అంటే వాళ్ళ సినిమాలు చూస్తూ ట్రావెల్ అవుతూ, చిరంజీవి గారు కావచ్చు, బాలయ్య గారు కావచ్చు, అసలు వాళ్ళ అంటే ఏమంటారు, వాళ్ళ ఛాప్ అంటాం కదా, ఛాప్ అంటే వాళ్ళ ముద్ర, ఆ ముద్ర అనేది చాలా ఉండే నా మీద. సో అదే అంటున్నా, ఎందుకు నాకు అంత అది ఉందంటే వాళ్ళ ఇద్దరితో కూడా సినిమా చేయాలి, నేను ఇద్దరు కలిపి చేద్దాం అన్నా. యా, సో వాళ్ళు బాగా ఇన్స్పైర్ చేశారు నన్ను. అండ్ ఇంకొక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఐ లవ్ హిమ్. అంటే అడగొద్దు మీరు, అంటే మీరు కట్టెగాలే వరకు అంటారు కదా, Yeah. ఒక ఫ్యాన్ అని, అది పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన చాలా ఇన్స్పైర్ చేశారు, అంటే సినిమా పరంగా కాదు, వ్యక్తిగతంగా. అంటే పోరాటం నేర్పించారు, నడవడం నేర్పించారు, కొట్లాడడం నేర్పించారు, ఎవరికి తలొగ్గొద్దని నేర్పించారు. తప్పు జరుగుతున్నాను తలంకొనండి, నా తప్పు ఉన్నంత తప్పు ఉంటే నేనే వెళ్ళి కాళ్ళను మోకరిల్తా, నా తప్పు లేనప్పుడు ఎవరికి భయపడను. ఎందుకంటే అది నేర్పించారు, ఆ మొండితనం అంటారు. సరే, ఇఫ్ దెర్ ఈస్ ఎ జెన్యూనిటీ ఇన్ యువర్ హార్ట్, నువ్వు ఎంత దూరం అనుకోవచ్చు, ఎంతమందినైనా నువ్వు ఇన్స్పైర్ చేయొచ్చు, ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. నేను అదే చెప్తున్నా కదా, అదే పట్టుదల, అదే కొట్లాట, అదే దాంతో 22వ తారీఖు నిన్న ప్రసాద్ ఐమాక్స్లో యూఫోరియా క్రియేట్ చేశారు కదా, 28వ తారీఖు మీరు చూడండి. థియేటర్లో మొత్తం మీరు మోగపోతే 2 సౌండ్ రాకపోతే నన్ను అడగండి, తప్పకుండా అవుతుంది సార్. యా, అవి తీరుతుంది. మీరే చెప్పారు కదా, యూఆర్ బికేమ్ లైక్ ఆడియన్ ఇన్ 5 minutes. సో వాళ్ళ ఏమంటారు, రుణపడి ఉంటాను వాళ్ళకి. సార్ ఈ రోజు ఈ ఇంటర్వ్యూలో చూసిన విక్రమ్ గారు నాకు తెలిసి మళ్ళీ ఎవరు ఇండస్ట్రీలో చూస్తారో చూడరో కూడా తెలియదు, ఎందుకంటే అంత ఎమోషనల్, అంత అవుట్ బస్ట్ ఈరోజు అవుతున్నారు. బట్ మీలో ఉన్న ఫైర్ ఆ స్పిరిట్ ప్రతి మీడియా పర్సన్కి, ప్రతి ప్రెస్ మీట్లో తెలిసింది, ప్రతి పీపుల్కి మీతో వర్క్ చేసినది. బట్ ద ఫైర్ స్పిరిట్, దాన్ని ఎలా అచీవ్ చేస్తారు లైఫ్లో, దాన్ని ఎలా అచీవ్ చేయగలిగారు అనేది. అదే అన్నా నేను, ఫైరా అదే అన్నా. సరే, ఇప్పుడు మధ్యతరగతి కుటుంబం, సో చాలా ఆటుపోట్లు చూసినాం లైఫ్లో. అలా అని చెప్పి కళలు కనడం ఆపలేదు మనం. ఎప్పుడు కళలు అందరికీ అంటారు, రిక్షోడు కళలు కంటాడు, ఈవెన్ ఇప్పుడు లైక్ పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాడు కూడా కళలు కంటాడు. రిక్షోడికి ఉన్నది అంటే ఆకలి ఉంటుంది, ఎదగాలని ఆకలి అంటారు కదా, ఆకలి నడిపిస్తుంది. నాకేంటంటే చిన్నప్పటి నుంచి నా డ్రీమ్స్ చాలా పెద్దవి. ఒక మన ఈవెంట్లో కూడా చెప్పా, నా డ్రీమ్స్ చాలా పెద్దవి. నేను ఇలా మీకు రాంగ్ స్టేట్మెంట్ కాదు, అది ఆర్ఆర్ నేను తీసి చూపిస్తాను మీకు, ఆర్ఆర్ కంటే పెద్ద సినిమా తీస్తాను నేను. దట్ ఈస్ మై డ్రీమ్, నాట్ దిస్ ఈజ్ మై డ్రీమ్. నేను దాన్ని పెట్టుకొని ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చాను. బట్ అది కనబడుతుంది చూసారా, అది నడిపిస్తుంది. నేను అది తీయాలని ఉంటుంది కదా, ఎప్పుడు నా మైండ్లో అదే ఉంటుంది, అది తీయాలి, ఆ సినిమా తీయాలి. అది రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు. మీ ఇంటర్వ్యూ దగ్గర నుంచి చెప్తాను, వాళ్ళిద్దరు కాంబినేషన్లో దెర్ ఈస్ ఎ మ్యాసివ్ ఫిలిం, దట్ ఈస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. అది తీయకుండా నేను చచ్చిపోను, అది తీస్తాను నేను. సినిమా అంటే ఎట్లుంటుందో చూపిస్తాను. అది ఉంది చూసారా, అది నాకు ఇప్పుడు కాదు, నాకు 10 years నుంచి ఉంది. అది ఆ కళ నుంచి ఈ స్టెప్లను వేసుకొని ఆకలితో నడిచాను. అందుకనే ఆ ఫైర్ ఉంటుంది నాకు. మీరు ఆపడానికి ట్రై చేస్తే నువ్వు 100 సార్లు ముందుకు రావడానికి ట్రై చేస్తాను. నిజం జోక్ అది, నా స్పిరిట్ అది. మీరు చూసుంటే ఆ స్పిరిట్తోనే ఇంతవరకు నడిచాను, లేకపోతే నేను ఎప్పుడో గివప్ ఇచ్చి వెళ్ళిపోవాలి. ఈ సినిమా వదిలేయాలి. యాక్చువల్లీ ఈ సినిమాను వదలడానికి నాకు 100 reasons ఉండే, కానీ ఈ సినిమాని పట్టుకోవడానికి ఒక్కటే రీజన్, నాకు ఆ డ్రీమ్ చూసారా, ఏదో ఒక రోజు వాళ్ళిద్దరితో ఆ సినిమా అక్కడ అయిపోయి నేను చూసేసిన ఆల్రెడీ. అది 10 years అవుతానే చేస్తా, కానీ అదే స్పిరిట్తో నేను నడుస్తాను. ఆకలి, హంగర్, ఈ సినిమా హంగర్ పోదు నాకు. నేను అన్నా కదా, ఇలా 20th రోజు హౌస్ఫుల్ అయినా కూడా నేను ఫీల్ అవ్వను. ఆ రోజు నాకు అది ఉండదు, నెక్స్ట్ ఏంటి పరిస్థితి అని చూస్తాను నేను. ఎగ్జైట్మెంట్ లేదు నాకు. మీరు మామూలుగా మీరున్న ఏదైతే రియాక్షన్స్ ఉన్నాయో అదే ఎగ్జైట్మెంట్, కలెక్షన్స్ ఇవన్నీ లేవు. ఈ సినిమా ఆడాలా, మీరు చూడాలా, దాని తర్వాత సంగతి దాని తర్వాత. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ చేస్తున్నాను నేను. సార్ బ్యూటిఫుల్ కన్వర్సేషన్, ఎండ్ అనేది లేకుండా, స్టాప్ అనేది లేకుండా మాట్లాడాలి అనిపిస్తుంది. యా, బట్ అంటే ఉంటుంది, లిమిటెడ్ టైం ఉంటుంది కదా. సినిమా హిట్ అయినాక మళ్ళీ మాట్లాడదాం, 1-to-1 మాట్లాడదాం, అది ఇంకా చాలా బెస్ట్. బట్ యాజ్ అన్ యాక్టర్స్ ఎనీ ఫైనల్ నోట్, ఎందుకంటే మీరు ఎంత మంచి సినిమా తీశారు, మంచి సినిమా నుంచి చాలా సమాధానం వస్తూ ఉంటాయి, అలాంటి ఒక మంచి సినిమా మీరు మా ముందుకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఎందుకంటే ఆ యాక్టర్స్గా క్యారెక్టర్స్గా మాకు ఇచ్చినందుకు. బట్ ఎనీ ఫైనల్ నోట్ యాజ్ అ క్యారెక్టర్స్? విక్రమ్ గారు అన్నట్టు లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మూమెంట్స్ అంటారు కదా, వీ హ్యావ్ టు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. అది ఎట్లున్నా, ఏదున్నా, ఎంత వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నా వీ హ్యావ్ టు ఎంజాయ్. తర్వాత అది రావచ్చు, రాకపోవచ్చు అనేది. సో
అదే కాన్సెప్ట్ లో మేము ఉన్నాం. ఇప్పుడు మా మూవీ ఎట్లనైనా మేము షార్ట్ కాన్ఫిడెంట్గా ఉన్నాం, మిమ్మల్ని మెప్పిస్తుంది అనేది. మీ మీడియా ద్వారా మేము మళ్ళీ చెప్తున్నాం ఆడియన్స్కి, మాకు కావాల్సింది మౌత్ టాక్, అది మీరు ఇచ్చేసారు, అది స్ప్రెడ్ అవుతుంది బయట. ఇప్పుడు అంటారు కదా పుష్పలు వైల్డ్ ఫైర్ అన్నట్టు 28th వస్తుంది అది ఎట్లయినా. లైక్ వి సా దట్ ఆన్ దట్ డే ఓన్లీ 20th షో రోజు అండ్ 22nd షో రోజు అది మెల్లగా అవుతుంది కూడా. మాకు కావాల్సిన మౌత్ టాక్ స్ప్రెడ్ అయిందంటే మోస్ట్లీ చిన్న సినిమాలని ఎవరు అవాయిడ్ చేయరు ఇంకా దాని తర్వాత నుంచి. అండ్ ఐఎమ్ షూర్ టెలింగ్ పీపుల్ విల్ ఎంజాయ్ దిస్ మూవీ అండ్ వీ గోనా రాక్. రోటీ కపడా రొమాన్స్. మెగావన్ సేమ్ అండి, 20th థియేటర్స్లో కలుద్దాం. చాలా మంచి సినిమా, అందరూ చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అగైన్ అనదర్ గుడ్ స్మాల్ ఫిల్మ్ ఇస్ కమింగ్ యువర్ వే. అసలు మిస్ అవ్వకండి, థియేటర్స్లో కలుద్దాం. ఫైనలీ అవర్ డైరెక్టర్ 20th రోజు ప్రతి సెంటర్ మెయిన్ సెంటర్ పోతుంది. మీరు చూడండి, ఇది చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, ఆ బ్లాస్ట్ ఏందో మీరు చూడబోతారు. అసలు ప్రతి సెంటర్ నేను మళ్ళీ నోట్ చేసి మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నా, ఇట్ గోయింగ్ టు బి మాస్ సెంటర్. మల్టీప్లెక్స్లో కూడా మాస్ చేసి చూపిస్తాను నేను, మీరు చూడండి. ఇది నిజం కాకపోతే మళ్ళీ ఇక్కడే పెట్టుకుందాం, ఇద్దరం మాట్లాడదాం. 28th November చాలా కష్టపడి సినిమా తీసాం, చాలా 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 హర్డిల్స్ ఫేస్ చేసాం. మల్టిపుల్ రిలీజెస్ పోస్ట్పోన్ అయినాయి. బట్ ఫైనల్గా 28వ తారీఖు మీరు ఏదైతే కలగన్నామో అది మీ ముందుకు వస్తుంది. 7 years నేను ఇట్లా మోసుకున్న బేబీ 28th రోజు మీ ముందుకు రాబోతుంది, పుట్టినరోజు జరుపుకోబోతుంది. ప్లీజ్ చూడండి, ఇది మీ బయోపిక్, ఇది నా సినిమా అని చెప్పట్లేదు, మీ అందరి బయోపిక్. లవ్ ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, లవ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ బ్రేకప్ అనే ప్రాసెస్ని ఎట్లా దాటాలని తెలియని వాళ్ళు కావచ్చు, అందరి సినిమా చూస్తే దెర్ విల్ బి మ్యాడ్ బ్లాస్ట్. లెట్స్ సెలబ్రేట్ బ్రేకప్స్ ఇన్ థియేటర్స్ ఆన్ November 28th. సూపర్ సార్. సార్ ఇప్పటి వరకు బర్త్డే సెలబ్రేషన్స్ ఆ సినిమాకి ఒక్కరు చేసుకోవచ్చు, మీరు ఒకసారి మేము ఒకసారి. ఆడియన్స్ 28th చేయబోతున్నారు, ఆ సౌండ్ రీసౌండ్ గా మళ్ళీ మీ ముందుగా రాబోతుంది. And hope a big success for OT Kapda Romance. Wishing a great success for your beautiful journey. Thank you. So guys, మీరందరూ కూడా ఒక బ్యూటిఫుల్ సినిమా నేను చూసాను, మీరందరూ కూడా చూడడానికి November 28th హ్యాపీగా థియేటర్స్కి వెళ్ళి రోటీ కపడా రొమాన్స్ సినిమాని మీరంతా కూడా థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Let's celebrate breakups in theaters on November 28th. November 28th. Thank you sir. Thank you so much. Thank you.